నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అన్న విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నటిస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇథనాల్ పరిశ్రమ విషయంలో మాట్లాడటానికి కేటీఆర్కు సిగ్గుండాలన్నారు. కేటీఆర్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు దివాల్కూర్ రండి, రైతుల మధ్యే తేల్చుకుందామని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మా ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని మండిపడ్డారు మహేష్ కుమార్ గౌడ్. ఇది కేటీఆర్ ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీ కావటం వల్లే అనుమతులు ఇచ్చారని తెలియజేశారు. చేయడమే కాకుండా రైతు వ్యతిరేకించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఇవాళ వాళ్ళేదో దొరలన్నట్టుగా వాళ్ళే ఉద్యమాలకు ఊపిరిపోస్తూ వాళ్ళే ప్రజలు రెచ్చగొడుతూ వాళ్ళే రైతులు రెచ్చగొడుతూ నానా యాగి చేస్తా ఉన్నారు. వాళ్ళ నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ ఇవాళ రైతుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసినట్టుగా అబద్దాలు ప్రచారం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ గాని బీజేపీ పార్టీ గాని దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభు అధికారం ఉన్నప్పుడు 2023లో అనుమతులు వచ్చాయి. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది 2022లో, అనుమతులు వచ్చింది 7వ నెల 2023లో. అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. ఎవరి కోసం చేశారు? ఆనాడు మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు. పీఎంకే డిస్టిలేషన్స్ ఇది. ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. సాయి కిరణ్ తలసాని డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. వీళ్ళకి అనుమతులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు? తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ 7/7/23 పర్మిషన్ ఇచ్చింది. 7/7/2023 ఎవరు ప్రభుత్వంలో ఉన్నారండి? మా ప్రభుత్వం ఉందా? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి తలసాని కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అనుమతులు ఇచ్చినటువంటి పత్రాలు ఇవి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా రైతు వ్యతిరేకించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఇవాళ